చందమామ కథ పిరికి యువరాజు. చాలా కాలం క్రిందట పర్షియాలో ఒక యువరాజు ఉండేవాడు. అతను అన్ని విధాలా యోగ్యుడే కానీ చంద్రుడికి కలంకం ఉన్నట్టు అతనికి పిరికితనం ఒకటి ఉండేది. యువరాజుకు 20 ఏళ్ళు నిండిన అనంతరం అతని తండ్రి చనిపోయాడు. యువరాజుకి పట్టం కట్టడానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ దేశంలో ఒక ఆచారం ఉంది. అదేమిటంటే సింహాసనం ఎక్కే ముందు రాజు కాబోయేవాడు సింహంతో పోరాడాలి. యువరాజు కొరకు మంత్రులు ఒక సింహాన్ని తెచ్చి బోనులో సిద్ధం చేసి ఉంచారు. పిరికివాడైన యువరాజుకు ఆ సింహం గురించి ఆలోచిస్తేనే చేతులు కాళ్ళు చల్లబడసాగాయి. అందుచేత అతను రేపు పట్టాభిషేకం అనగా తన గుర్రం ఎక్కి అర్ధరాత్రి వేళ బయలుదేరి దేశం విడిచి వెళ్ళాడు. యువరాజు 3 రోజులు ప్రయాణం చేసి ఇంకో దేశం చేరుకున్నాడు. ఆ దేశం అడవులతో, వనాలతో, నదులతో చాలా అందంగా ఉంది. ఒకచోట గడ్డి మేస్తూ ఉన్న గొర్రెల మంద కనిపించింది. సమీపంలోనే ఒక కాపరి కుర్రవాడు కూర్చొని పిల్లన గ్రోవి మీద హాయిగా పాడుతున్నాడు. యువరాజు ఆ కుర్రవాన్ని పలకరించాడు. కుర్రాడు యువరాజుని తన యజమాని ఇంటికి తీసుకొని పోయాడు. వాడి యజమాని ఒక పెద్ద రైతు, పాడి పంట సమృద్ధిగా గలవాడు. ఆయన యువరాజుకి చక్కగా భోజనం పెట్టి, తమరెవరు, ఏ ఊరు, ఎక్కడికి పోతున్నారు అని ప్రశ్నించాడు. అయ్యా, నేనొక యువరాజును, నా పేరు చెప్పను. పరిస్థితులు అనుకూలించక నేను దేశభ్రష్టున్నయ్యాను. ఇప్పుడు నాకొక చోటంటూ లేదు అన్నాడు యువరాజు విచారంగా. అయితే తమరు మా ఇంటనే ఉండిపోండి, తమకే లోటు రాకుండా చూస్తాను. ఎప్పటికైనా తమకు మంచి రోజులు రాకపోవు అన్నాడు రైతు. యువరాజు రైతు ఆతిథ్యం స్వీకరించాడు. అతను రోజు గొర్రెల కాపరి కుర్రాడి వెంట ఏ అడవికో ఏ జలపాతం వద్దకో వెళుతూ ఉండేవాడు. కుర్రాడి పాట వింటూ ఉండేవాడు. ప్రకృతి సౌందర్యం చూసి ఆనందిస్తూ ఉండేవాడు. ఈ విధంగా రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి. ఒకనాడు యువరాజు గొర్రెల వెంట ఒక కొండ కొనకు వెళ్ళాడు. అక్కడికి ఇంకా చాలామంది గొర్రెల కాపర్లు మందలు తోలుకొచ్చారు. ఆ స్థలం చాలా మనోహరంగా ఉంది. అక్కడొక మంద, ఇక్కడొక మంద మేస్తూ ఉన్నాయి. గొర్రెల కాపర్లు ఉల్లాసంగా పాడుతున్నారు. ఈ సమయంలో దూరం నుంచి సింహం సింహం అని కేకలు వినిపించాయి. ఎక్కడి పాటలు అక్కడ ఆగిపోయాయి. గొర్రెల కాపర్లందరూ చేతికందిన రాళ్ళు, కర్రలు తీసుకుని కేక వినిపించిన దిక్కుగా పరిగెత్తారు. పోయి సింహాన్ని చంపుదాం రా అన్నాడు యువరాజు వెంట వచ్చిన ఆ కుర్రవాడు. కానీ యువరాజు కొయ్యబారిపోయాడు. అతని నోట మాటే రాలేదు. కుర్రాడు క్షణం సేపు చూసి సింహాన్ని వేటాడటానికి తాను కూడా వెళ్ళాడు. తన అవయవాలు స్వాధీనంలోకి రాగానే యువరాజు తన ప్రాణం రక్షించుకోవటానికి చెట్టెక్కి ఆకుల గుబురుల మధ్య దాక్కున్నాడు. కొంతసేపటికి గొర్రెల కాపర్లు కేకలు వేస్తూ సంతోషంగా తిరిగొచ్చారు. వారు చంపిన సింహం వారి వెంట ఉన్నది. ఇది చూసిన యువరాజుకి సిగ్గేసింది. గొర్రెల కాపరి కుర్రాడికున్న ధైర్యం కూడా తనకు లేదు. చచ్చిన సింహాన్ని చూస్తూనే అతనికి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. గొర్రెల మందలు వెళ్ళిపోయాక యువరాజు చెట్టు దిగొచ్చి రైతుకి కనపడటానికి ముఖం చెల్లక మరొక మార్గం పట్టుకొని పోసాగాడు. మరి 3 రోజులు ప్రయాణించాక యువరాజు ఎడారి చేరుకున్నాడు. అక్కడ అతనికొక సైనికుల శిబిరము, దానికి సంబంధించిన డేరాలు కనిపించాయి. ఆ శిబిరానికి నాయకుడైన సేనాధిపతి యువరాజుకి అన్నపానాలిచ్చి ఆదరించాడు. ఆయనతో యువరాజు తన పేరు చెప్పలేదు, కానీ రైతుతో చెప్పినట్టే తాను దేశభ్రష్టుడైన ఒకానొక యువరాజుని అని చెప్పాడు. తమరు మా శిబిరంలోనే ఒక సైనికుడిగా ఉండండి, ఏ లోటు లేకుండా చూస్తాము. ఎప్పటికైనా మంచి రోజులు రాకపోవు అన్నాడు సేనాపతి. యువరాజు అందుకు సమ్మతించాడు. అతనికి ఇక్కడ జీవితం కూడా బాగానే ఉంది. కానీ ఒకరోజు సైనికులందరూ గుర్రాలెక్కి బయలుదేరుతూ యువరాజుని కూడా రమ్మన్నారు. మీరంతా ఎక్కడికి పోతున్నారు అని అడిగాడు యువరాజు. సమీపంలో ఉన్న కొండలలో సింహాలున్నాయి,
వాటిని వేటాడడానికి పోతున్నాం. చాలా కాలం యుద్ధం లేని కారణం చేత ధైర్య సాహసాలు మొద్దుబారిపోతాయి. దానికి వేట సరి అయిన విరుగుడు అన్నారు సైనికులు సంతోషంగా. యువరాజు వెళ్ళక తప్పింది కాదు. కానీ అతని గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఆత్మరక్షణ కోసమే సింహంతో పోరలేని యువరాజుకి వాటిని వెతికి వేటాడే సైనికులు అతి సాహసికులుగా కనిపించారు. సైనికులు కొండలలో ప్రవేశించగానే యువరాజు తన గుర్రాన్ని దారి తప్పించాడు. అతను కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద నగరం చేరాడు. అతను దేశభ్రష్టుడైన యువరాజని చారుల వల్ల విని ఆ దేశపు రాజు అతనిని తన ఇంటికి ఆహ్వానించి సాటి రాజుకు జరపవలసిన మర్యాదలన్నీ జరిపాడు. మంచి రోజులొచ్చేదాకా తన అతిథిగా ఉండమన్నాడు. ఈ రాజుగారికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె అందగత్తె, తెలివిగలది. దేశభ్రష్టుడైన యువరాజుకి ఏ విచారము కలగకుండా ఉండగలిగేటందుకై ఆమె అతని వెంటనే ఉంటూ కబుర్లు చెప్పసాగింది. యువరాజు ఇక్కడికి వచ్చిన రోజు సాయంకాలం భోజనాలు అయ్యాక యువరాజు రాజకుమార్తె మాట్లాడుకుంటూ ఉండగా గది వెలపల భయంకరమైన చప్పుడు వినిపించింది. దడదడా కొట్టుకునే గుండెలతో యువరాజు ఆ చప్పుడేమిటి అని అడిగాడు. మరేమీ లేదు, నా నల్లబంటు ఆవలింత అన్నది రాజకుమార్తె. నల్లబంటు అంటే రాజకుమార్తె నౌకరైనా నీగ్రోవాడు కాబోలు అనుకున్నాడు యువరాజు. మనుష్య మాతృడు ఆవలిస్తూ అంత భయంకరమైన చప్పుడు చేయటమా? బంటు అలా ఆవలిస్తూ ఉంటే రాజకుమార్తెకు ఆగ్రహం కలగకపోవటము యువరాజుకి ఆశ్చర్యంగా తోచింది. మరి కాసేపు సంభాషించుకున్న తర్వాత నిద్రపోయే వేళ అయ్యింది. వెళ్ళి పడుకోండి అంటూ రాజకుమార్తె లేచి తలుపు తెరిచింది. మరుక్షణం యువరాజు గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. తలుపు వెనకాల పెద్ద నల్ల సింహం కూర్చొనుంది. సింహం, సింహం అని ఎలుగెత్తి అరిచాడు యువరాజు. భయపడకండి, భయపడితే అరణ్య మృగాలు మీద పడతాయి అని ఎరగరా మీరు? ఇది నా పెంపుడు సింహం, ఏమి చెయ్యదు. నేనే స్వయంగా మచ్చిక చేశాను, ఎప్పుడూ నా వెంటే తిరుగుతూ ఉంటుంది అంటూ రాజకుమార్తె సింహం తల మీద చెయ్యి వేసి నిమిరింది. యువరాజు కొంచెం స్థిమితపడ్డాడు. తర్వాత రాజకుమార్తె నల్లసింహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి యువరాజు నిద్రపోలేదు. తాను భయపడుతున్నది భయం వల్లనే తప్ప సింహం వల్ల కాదని అతను తెలుసుకున్నాడు. గొడ్ల కాపరి కుర్రాళ్ళు సింహాన్ని చంపారు. సైనికులు సింహాలను వేటాడారు. రాజకుమార్తె సింహాన్ని స్వయంగా మచ్చిక చేసింది. వాళ్లకు భయం బాధ లేదు, తనకున్నది అంతే తేడా. భయం లేని వాణ్ణి సింహాలు కావు గదా, మరేది కూడా ఏమీ చేయలేదు. ఈ సంగతి తెలుసుకున్నవాడై యువరాజు తెల్లవారక మునుపే తన గుర్రం ఎక్కి ఎవ్వరికి చెప్పకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు. యువరాజు జాడ తెలియక తపించిపోతూ ఉన్న మంత్రులు, రాజబంధువులు సంతోషించారు. నేను సింహంతో పోరాడతాను, ఏర్పాట్లు చెయ్యండి అని అన్నాడు యువరాజు. మర్నాడే సింహంతో యువరాజు పోరాటం ఏర్పాటయింది. యువరాజు బల్లెంతో రంగస్థలంలోకి వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అక్కడకు సింహం ఉండే బోను తెచ్చి దాన్ని బయటకు వదిలారు. బోను తలుపు తెరవగానే సింహం పెద్ద పెట్టున అరుస్తూ ముందుకు దూకింది. యువరాజు కదలలేదు, మెదలలేదు. సింహం అతని చుట్టూ తిరిగి అతని పక్కనే కూర్చొని అతని చేతిని నాకింది. అది పెంపుడు సింహం. ఆ సంగతి మంత్రులు యువరాజు దగ్గర దాచారు. యువరాజు ధైర్య సాహసాలు రుజువయ్యాయి. వెంటనే పట్టాభిషేకానికి ఆహ్వానాలు వెళ్ళాయి. రైతుకి, గొర్రెల కాపరి కుర్రాడికి, ఎడారిలో సేనాపతికి, సైనికులకు, రాజుకు, ఆయన కుమార్తెకు కూడా పిలుపు అందింది. వారంతా వచ్చారు. పట్టాభిషిక్తుడికి అందరూ కట్నాలు చదివించేటప్పుడు రాజుగారు, నేను వేరే ఏ కట్నాలు తీసుకురాలేదు, నా కుమార్తెను తెచ్చాను, ఆమెను స్వీకరించు అని అన్నాడు రాజు. యువరాజు రాజకుమార్తెను పెళ్ళాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. కథ సమాప్తం.
ఇక ఈ కథ 1955 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత బి సత్యనారాయణ గారు. భయం అన్నిటికంటే పెద్ద శత్రువు. ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. భయాన్ని దాటి ముందుకు వెళ్తేనే కదా విజయం అందుకుంటాము. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.